Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ హైకోర్టు సంబంధించి ఇంగ్లీష్ క్లాసెస్ లో భాగంగా మనము ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నామండి. రైట్, మనకు ఆల్రెడీ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ అనేది 2022లో వచ్చింది కదా. అప్పుడు మనకు కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనము ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? చాలా మంది స్టూడెంట్స్ గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసి మీరు అక్కడ ఈ రిజల్ట్స్ రాక ఆగిపోయారు అండి. ఈ గ్యాప్లోనే మనకు తెలంగాణ హైకోర్టు నుంచి నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరిగింది. కాబట్టి ఎవరెవరైతే స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఆల్రెడీ జిఎస్ సబ్జెక్ట్ మొత్తం చదివొచ్చారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్కి ఓకేనా, తెలంగాణ హైకోర్టులో పడ్డ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ కావడం చాలా చాలా ముఖ్యమండి. ఓకేనా? ఎందుకంటే ఇది మనకు చాలా మంచి అవకాశం అండి. ఈ రోజుల్లో మనకు ఈ గవర్నమెంట్ జాబ్ అనేది మన హైకోర్టులో తెలంగాణ హైకోర్టు సంబంధించిన గవర్నమెంట్ జాబ్ కొడితే అది చాలా ఎక్సలెంట్గా ఉంటాయి జాబ్స్ అనేవి మీకు. ఓకేనా? ఇందులో మీకు ఆల్రెడీ చాలా జాబ్స్ ఉంటాయండి. మనకు జూనియర్ అసిస్టెంట్, ఓకేనా, హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ అని ఉంటుంది, ఎగ్జామినర్ ఉంటుంది, కాపీయర్ ఉంటుంది, ఇలా మనకు కొన్ని జాబ్స్ అయితే అందులో ఉన్నాయి. రైట్, అయితే ఆ జాబ్స్ తీసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్కి అయినా సరే ఓకేనా, మీరు ఇక్కడ ఏ జాబ్కి అయినా సరే ఎగ్జామ్స్లో మ్యాక్సిమం మనకి ఇక్కడ 40% వరకు ఓకేనా. 40% వరకు క్వశ్చన్స్ అనేవి మనకు అక్కడ ఇంగ్లీష్ నుంచే వస్తున్నాయండి. మనం సపోజ్ జూనియర్ అసిస్టెంట్ అనేది తీసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఓకేనా, 100 క్వశ్చన్స్ తీసుకుంటే మనకు 60 క్వశ్చన్స్ ఏమో జిఎస్ అండి, అదే 40 క్వశ్చన్స్ మనకు అక్కడ ఇంగ్లీష్ నుంచి అడిగారండి ఆల్రెడీ. ఇప్పుడు కూడా మనకు వెయిటేజ్ కూడా అంతే ఉంది. రైట్, 100 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచే, 60 క్వశ్చన్స్ మాత్రమే జిఎస్ నుంచి. అంటే మీరు పాలిటీ చదవాలి, హిస్టరీ చదవాలి, జియోగ్రఫీ చదవాలి, ఓకేనా, నెక్స్ట్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ చదివితే మీకు 60 మార్క్సే. మన ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒక్కటే చదివితే మీకు 40 మార్క్స్ అండి. అంటే ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇంగ్లీష్కి ఉందో ఒక్కసారి గమనించండి మీరు. ఓకేనా? నేను చెప్తున్నాను కదా, మీరు ఆల్రెడీ జిఎస్ చదివే వచ్చారు. మీలో ఎవరైతే హైకోర్టు జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు గనక ఇంగ్లీష్ని కరెక్ట్గా ప్రిపేర్ అవుతే, మీరు గనక ఇంగ్లీష్లో మీరు క్లియర్గా ప్రిపేర్ అయ్యి బెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటే ఈజీగా హైకోర్టులో జాబ్ వచ్చేస్తుందండి. మీకు సింపుల్గా జాబ్ వచ్చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇంగ్లీష్ని క్లియర్గా ప్రిపేర్ అవ్వడం. ఓకేనా? క్లాసెస్ బాగా వింటే ఈజీగా వచ్చేస్తాను అన్న. రైట్, నేను చెప్తున్నా కదా, మన క్లాసెస్ కనుక ఈ వీడియోలో మీకు కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? అంటే ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే మీకు ఆన్సర్ చెప్పడమే కాకుండా మిగతా ఆప్షన్స్ని కూడా నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. ఈ ఆప్షన్ ఆన్సర్ అయిందంటే ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కాలేదు, ఈ ఆప్షన్ మనకి ఎందుకు ఆన్సర్ అయింది అని చెప్పేసి క్లియర్ కట్ ప్రతి ఆప్షన్ని కాన్సెప్ట్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తా. ఓకేనా? ఇంగ్లీష్ని బట్టడానికి ట్రై చేయకండి, కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీకు సింపుల్గా వచ్చేస్తుందండి. ఓకేనా? రైట్, అయితే ప్రీవియస్ క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మనము ఇక్కడ చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఎవరెవరైతే మనకు గ్రూప్ 4 జాబ్స్ రాశారు కదా, అప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్ రాశారు కదా, తెలంగాణలో జరిగింది. దానికి చాలామంది మన క్లాసెస్ వినడం వల్ల ఎక్సలెంట్ స్కోర్ వచ్చి గ్రూప్ 4 జాబ్ కూడా కొట్టారు అండి. ఎందుకంటే గ్రూప్ 4లో కూడా 150 మార్క్స్కి 40 మార్క్స్ ఇంగ్లీష్ నుంచే వచ్చాయి. మన క్లాసెస్ విన్న స్టూడెంట్స్కి చూడండి, ఇక్కడ చాలామందికి గ్రూప్ 4 జాబ్ వచ్చిందండి. 35 అబవ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. 40కి గ్రూప్ 4లో 35 అబవ్ సాధించారు ఇంగ్లీష్లోనే. అంటే మీరు ఎంత ఇంపార్టెన్స్ చూడండి అక్కడ ఇంగ్లీష్కి. ఓకేనా? చెప్తున్నా కదా, మీరు కూడా హైకోర్టులో ఇలాగే 40కి 35+ మార్క్స్ సాధించాలనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సర్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సర్ అని డౌన్లోడ్ చేయండి. ఓకేనా? డౌన్లోడ్ చేస్తే లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ హైకోర్టు ఓకేనా, టీఎస్ఏపీ హైకోర్టు కోర్సెస్ అని ఉంటుందండి. ఓకేనా? టీఎస్ఏపీ హైకోర్టు కోర్సెస్ అని ఉంటాయి అక్కడ. డిఎస్సి కోర్సెస్, ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ లాగానే కొంచెం కిందికి వెళ్తే హైకోర్టు కోర్సెస్ ఉంటాయి అలా. అందులో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి. ఓకేనా? మీకు 1 మంత్ వ్యాలిడిటీకి 199 రూపీస్ అండి, 3 మంత్స్ వ్యాలిడిటీకి 299 రూపీస్ అండి. మీకు ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు తీసుకోండి. రెండిట్లో సేమ్ కంటెంట్ ఉంటుంది, వ్యాలిడిటీ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇందులో పెట్టిన క్లాసెస్ మీకు ఏంటంటే ఎస్ఎస్సి లెవెల్లో పెట్టిన క్లాసెస్ పెట్టాను నాన్న. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు పేపర్స్ అనేవి అంత ఈజీగా రావట్లేవు. మన గ్రూప్ 2 పేపర్ చూసారు కదా, ఎంత హై లెవెల్ వచ్చిందో చూసారా ఇంగ్లీష్ క్వశ్చన్స్. కాబట్టి మీరు ఇప్పుడు అంత ఈజీగా ఎక్స్పెక్ట్ చేయకండి పేపర్ని. ఇదివరకు మనకి ఈజీగానే వచ్చింది నాన్న హైకోర్టు ఎగ్జామ్ పేపర్, కానీ ఇప్పుడు అంత ఈజీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. గ్రూప్ 2 ఎగ్జామ్కి చూపించాడు వాడు అసలు ఇంగ్లీష్ ఏం వెయిటేజ్ లేని ఇంగ్లీష్నే వాడు అసలు ఎంతో హై లెవెల్లో ఇచ్చాడు పేపర్. మీరు ఇంత 40% వరకు మనకు ఇంగ్లీష్ నుంచి స్కోర్ ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు అక్కడ అంత చులకన చూడకండి. కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఇంగ్లీష్ అనేది అన్ని ఎగ్జామ్స్కి సేమ్ ఉంటుందండి.
ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఒకలాగా, ఎస్ఏ కానిస్టేబుల్కి ఒకలాగా, గ్రూప్ 2కి ఒకలాగా, గ్రూప్ 3కి ఒకలాగా, హైకోర్టు ఎగ్జామ్స్కి ఒకలాగా అస్సలు ఉండదు. సేమ్ కాన్సెప్ట్స్ అవే ఉంటాయి అంతే. ఓకేనా, మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అంతే. సో ఓకేనా, సో మనం ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది నాన్న. రైట్, అయితే మీకు ఏంటంటే ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి నాన్న. యాప్లో మీకు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి. రైట్, మీకు ఫోన్పే లేకపోయినా యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. మీకు ఐఓఎస్ ఓకేనా, ఐఫోన్లో మీకు అక్కడ క్లాసెస్ కనుక చూడాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి, మీకు ఆ ప్రాసెస్ అనేది చెప్తాము. ఓకేనా, ఇంకా మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామన్నాను. ఇంకోటి, మీకు ప్రతి కోర్సులో మనకు సో టాపిక్ నోట్స్ ఉంటుంది, టాపిక్ వైజ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత మనకి ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్లియర్గా చూడండి, మీరు ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనకు 2022లో అడిగిన క్వశ్చన్స్ అండి. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి నాన్న. ఆన్సర్ చేయడానికి ట్రై చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. రైట్, చూడండి ఇక్కడ మనకి ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను. ఆ వీడియోలో ఏ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అడిగారు, కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. ఓకేనా, రైట్, ఆ వీడియో కూడా చూడండి. చూడండి ఇక్కడ ఐ రిక్వెస్టెడ్ ద యాంగ్రీ కస్టమర్. ఓకేనా, నేను ఆ కోపంగా ఉన్న కస్టమర్ని రిక్వెస్ట్ చేశాను టు కామ్ డౌన్ అండ్ నాట్ షౌట్ డాష్ మీ. ఓకేనా, షౌట్ డాష్ మీ. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే షౌట్ అపాన్, విత్, ఎట్, ఆన్ అండి. ఇవన్నీ మనకి ఏంటి నాన్న, ప్రిపోజిషన్స్ నాన్న. మరి మనకు షౌట్ అనేది వచ్చినప్పుడు, షౌట్ అనే వర్బ్ వచ్చినప్పుడు మనము ఏ ప్రిపోజిషన్ యూజ్ చేసుకుంటాము అంటే ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసుకుంటాం. దే ఆర్ షౌటింగ్ ఎట్ మీ, దే ఆర్ షౌటింగ్ ఎట్ మీ, నా మీద అరుస్తున్నారు అని వాళ్ళు. రైట్, ఇక్కడ రిక్వెస్టెడ్. ఓకేనా, నేను రిక్వెస్ట్ చేసిన యాంగ్రీ కస్టమర్ని ఓకే అరవద్దు అని. ఇక్కడ షౌట్ వస్తే మనకి ఏం రావాలి చెప్పండి, ప్రిపోజిషన్ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎట్ అనేది రావాలి నన్ను. డైరెక్ట్ క్వశ్చన్ ఇవన్నీ మన యాప్లో ఉంటాయి. షౌట్ వచ్చినప్పుడు ఎట్ రావాలి అని. ఓకేనా, ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండి. రైట్, మీకు కొన్ని సో ఫిక్స్డ్ ప్రిపోజిషన్ చెప్తా చూడండి. మీకు సఫరింగ్ వచ్చింది అనుకోండి నాన్న. చూడండి ఇక్కడ సఫరింగ్ వచ్చినా కానీ ఓకేనా, నెక్స్ట్ మనకు ప్రివెంట్ వచ్చినా కానీ ఓకేనా, ఆబ్స్టైన్ వచ్చినా కానీ ఓకేనా, నెక్స్ట్ మనకు రిఫ్రెయిన్ వచ్చినా కానీ ఓకే, ఇవి వచ్చినప్పుడు మనం ఏమి చేసుకోవాలంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసుకోవాలి నాన్న. ఏమి చేసుకోవాలి మనము, ఫ్రమ్ అనే ప్రిపోజిషన్స్. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా రాసుకోండి, ఇదే ఇంపార్టెంట్ మీకు. ఓకేనా, నెక్స్ట్ ఇక చూడండి, అక్యూజ్డ్ వచ్చినా కానీ ఓకేనా, సో గిల్టీ వచ్చినా కానీ ఓకేనా, సో నెక్స్ట్ మనకు ఫాండ్ అంటే ఇష్టం నాన్న. అక్యూజ్డ్ వచ్చినా, గిల్టీ వచ్చినా, ఫాండ్ వచ్చినా మనం యూజ్ చేసుకోవాలంటే ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసుకోవాలి నాన్న. ఓకేనా, ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ చార్జ్డ్. చెప్పండి ఇక్కడ అక్యూజ్డ్, గిల్టీ, చార్జ్డ్ ఈ మూడు సేమ్ మీనింగ్ నాన్న. ఓకేనా, ఒక పర్సన్ని అంతే అక్యూజ్ చేయడం అనమాట, నేరం చేశాడు అని చెప్పడం అని. రైట్, మరి చార్జ్డ్ అన్నప్పుడు ఇక్కడ దీనికి ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే విత్ వస్తుంది నాన్న. అక్యూజర్ వచ్చినా, గిల్టీ వచ్చినా ఆఫ్ వస్తుంది, కానీ చార్జర్ వచ్చిన ప్రిపోజిషన్ ఏమొస్తుంది మనకు, విత్ వస్తుంది నాన్న. నెక్స్ట్ కంగ్రాచులేట్. చెప్పండి ఇది. సో ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్ అనాలి. సో కంగ్రాచులేట్ వచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఆన్. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ హిస్ సక్సెస్. ఓకేనా, ఇవి కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. ఓకే, ఇవి క్లియర్గా రాసుకోండి నాన్న. రైట్, ఎనీవే క్వశ్చన్ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అడుగుతున్నాను నాన్న. చూడండి ఇక్కడ ఐ పౌర్డ్ ఏ లాట్ ఆఫ్ హనీ డాష్ ద కేక్, ఇట్ వాస్ డెలిషియస్. చూడండి ఇక్కడ పౌర్ అంటే మీనింగ్ ఏంటండి, పోయడం. పౌర్, ఇప్పుడు వాటర్ని పోయడం అంటాం కదా, దాన్ని పౌర్ అంటాం. పౌర్ అంటే పోయడం అనమాట. రైట్, చూడండి నేను పోసాను, ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 ఫామ్లో ఉంది నాన్న, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. చాలా హనీ నేను పోసాను అని. ఐ పౌర్డ్ ఏ లాట్ ఆఫ్ హనీ. ఓకేనా, డాష్ ద కేక్ అంటే ఇట్ వాస్ డెలిషియస్. మరి కేక్ కింద పోసానా, కేక్ మీద పోసానా? కేక్ మీద పోస్తేనే కదా మనకు డెలిషియస్ అంటే. డెలిషియస్ అంటే మీనింగ్ ఏంటండి, టేస్ట్ఫుల్. ఓకేనా, టేస్ట్ఫుల్ అంటాం, చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే డెలిషియస్ అంటూ ఉంటాం. ఓకేనా, దీన్నే మనం ఇంకేమంటామంటే సో ప్యాలాటబుల్, టేస్ట్ఫుల్, ప్యాలాటబుల్ అంటూ ఉంటాం. ఓకేనా, ఇది మనకు టేస్టీగా ఉంది అని. మరి ఇప్పుడు కేక్ మీద పోయాలి కాబట్టి అండర్ అంటే కింద, ఇది మనకు ఆన్సర్ కాదు. త్రో అంటే దాని గుండా, ఇది మనకు కూడా ఆన్సర్ కాదు. ఓకేనా, కాబట్టి మనకు ఎన్ని మిగిలినాయి, అబౌవ్ ఉంది, ఓవర్ ఉంది నాన్న. అబౌవ్ అన్న మీదనే మీనింగ్ ఇస్తుంది, ఓవర్ అన్న మీదనే మీనింగ్ ఇస్తుంది. మరి రెండిట్లో ఏం తీసుకోవాలి చూడండి. ఎప్పుడైనా సరే పౌర్ అన్నప్పుడు మనం ఇక్కడ మూమెంట్ ఉంటుందా, ఉంటుంది నాన్న. ఓకేనా, మరి మూమెంట్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలంటే ఓవర్ అనేది యూజ్ చేసుకోవాలి నాన్న.
చూడండి ఇక్కడ. సో ఓవర్ అనేది ఎప్పుడు యూజ్ చేసుకో, ఓవర్కు అబౌవ్కు డిఫరెన్స్ ఏముంటుందంటే ఒకటి, సో మూమెంట్ అనేది ఉన్నప్పుడు మనము ఓవర్ అనేది యూజ్ చేసుకోవాలి నాన్న. మూమెంట్ అనేది లేనప్పుడు మనము అబౌవ్ అనేది యూజ్ చేసుకోవాలి నాన్న. ఓకేనా. సో మూమెంట్ అనేది లేనప్పుడు అబౌవ్ యూజ్ చేసుకోవాలి, మూమెంట్ ఉన్నప్పుడు ఓవర్ యూజ్ చేసుకోవాలి, రైట్. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. దెర్ ఈజ్ ఎ బ్రిడ్జ్ ఓవర్ ద వాటర్, ఓవర్ ద రివర్. ఓకేనా, ఎందుకంటే అక్కడ మనకు మూమెంట్ ఉంటుంది కదా, అక్కడ వాటర్ మూమెంట్, సో మనకు అక్కడ ఓవర్ అనేది యూజ్ చేసుకోవాలి నాన్న, రైట్. కాబట్టి ఇక్కడ కూడా ఏమి యూజ్ చేసుకుంటామంటే హనీ పోసేటప్పుడు మనకు అక్కడ మూమెంట్ ఉంటుంది కదా, సో ఏమి యూజ్ చేసుకోవాలి, ఓవర్ అనేది యూజ్ చేసుకోవాలి. కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. మీకు ఇంకో క్వశ్చన్ చెప్తా చూడండి ఇక్కడ. షీ జంప్డ్, చెప్పండి, డాన్స్ ద రివర్. షీ జంప్డ్ ఇన్ ద రివర్ అంటామా, ఇన్ టు ద రివర్ అంటామా? షీ జంప్డ్ ఇన్ ద రివరా, ఇన్ టు ద రివర్ అంటే జంప్ చేసినప్పుడు అక్కడ రివర్లోకి జంప్ చేసినప్పుడు మళ్ళీ మూమెంట్ ఉంటుందా, ఉండదా? ఉంటుంది. కాబట్టి ఏమంటామంటే షీ జంప్డ్ ఇన్ టు ద రివర్ అనాలి. మూమెంట్ ఉన్నప్పుడు ఇన్ టు, మూమెంట్ లేనప్పుడు ఇన్ అనేది యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. షీ జంప్డ్ ఇన్ టు ద రివర్ అంటూ ఉంటాం. ఓకేనా. అది నెక్స్ట్ వన్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా, రైట్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ మనకు సినానిమ్స్ యాంటనిమ్స్ అండి. మీకు చాలా ఎడిషనల్ వర్డ్స్ రాయిస్తాను ఇక్కడ, క్లియర్గా రాసుకోండి, అందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఏమడుతుంది ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి సినానిమ్ అడుగుతున్నాను. ఏమి ఇచ్చింది ఇక్కడ వర్డు, ప్లితోరా. చూడండి ఇక్కడ ప్లితోరా. ప్లితోరా అంటే మీనింగ్ ఏంటో తెలుసా, చాలా అని, ప్లెంటీ అంటూ ఉంటాం నాన్న. ఓకేనా. ప్లితోరా అంటే మీనింగ్ ఏంటి, ప్లెంటీ, చాలా ఎక్కువ ఉండడం అనమాట, రైట్. మరి దాన్ని ఏమంటామంటే, ఎక్కువ ఉండడం అంటే మనకు అడ్జస్ట్మెంట్ అంటామా, లేదు. అడ్వాన్స్మెంట్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, అడ్వాన్స్ అయిపోవడం అంటే మీనింగ్ ఏంటి నాన్న, సో గ్రో అవ్వడం అంటూ ఉంటాం. ఓకేనా. సో మనం అక్కడ ప్రోగ్రెస్ అవ్వడం అంటూ ఉంటాం, రైట్. ప్రోగ్రెస్ అవ్వడం, గ్రో అవ్వడం అంటూ ఉంటుంది, దాన్ని మనం అడ్వాన్స్మెంట్ అంటాం. కాబట్టి మనకి ఇది ఆన్సర్ గానే కాదు, రైట్. మరి స్కేర్సిటీ, స్కేర్సిటీ అంటే మీనింగ్ ఏంటి నాన్న, తక్కువ, ల్యాక్ ఆఫ్ అంటాం దీన్ని. ఓకేనా, తక్కువ, ల్యాక్ ఆఫ్ అంటూ ఉంటాం, రైట్. కాబట్టి మనకు ఎక్కువకు ఆపోజిట్ తక్కువ, ఇది మనకు ఆపోజిట్ వర్డ్ కాదు కదా, సినానిమ్ అడుగుతుండే అక్కడ. సినానిమ్ అంటే ఏంటి నాన్న, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఓకేనా. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఎక్సెస్ అంటే ఎక్కువ ఉండడం కదా, కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ ఆప్షన్ 1, ప్లితోరా అంటే ఎక్సెస్ అని, రైట్. మీకు ఇంకా కొన్ని వర్డ్స్ రాస్తా చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ మీకు ఎక్కువ పెద్ద అన్నప్పుడు మనము ఇక్కడ వర్డ్స్ రాస్తా, కొన్ని రాసుకోండి క్లియర్గా. ఎక్కువ అంటే మనం ఏమంటామంటే కొలోజల్ రాసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ దాన్ని ఇంకేమంటామంటే ప్లెంటీ, ప్లెంటీఫుల్. నెక్స్ట్ ప్లెంటిట్యూడ్. ఈ 3 వర్డ్స్ సేమ్ అండి. ప్లెంటీ, ప్లెంటిఫుల్, ప్లెంటిట్యూడ్, ఈ 3 వర్డ్స్ సేమ్, రైట్. నెక్స్ట్ వన్ అబండెంట్. అబండెంట్ అన్న మీనింగ్ ఏంటండి, ఎక్కువ ఉండడం అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ వన్ కోపియస్. కోపియస్ అన్న మీనింగ్ ఏంటి నాన్న, ఎక్కువ ఉండడం అంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ సర్ప్లస్. సర్ప్లస్ అంటే ఏంటి నాన్న, ఎక్కువ ఉండడం, ఎక్స్ట్రా ఉండడం అనమాట, ఎడిషనల్ అంటూ ఉంటాం దాన్నే. ఓకేనా, ఎక్కువ ఉండడం అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ వన్ ప్రొఫౌండ్. నెక్స్ట్ వన్ ప్రొఫ్యూజ్. చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది మనకు. ప్రొఫౌండ్ అన్న, ప్రొఫ్యూజ్ అన్న మీనింగ్ ఏంటంటే ఎక్కువ ఉండడం అని. ఓకేనా, ఎక్కువ ఉంటుంది దాన్ని ఏమంటామంటే ప్రొఫౌండ్, ప్రొఫ్యూజ్ అంటూ ఉంటాం. ఓకేనా, ప్రొఫౌండ్, ప్రొఫ్యూజ్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ వన్ బౌంటిఫుల్. చూడండి ఇక్కడ బౌంటిఫుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ ఉండడమే నాన్న. నెక్స్ట్ వన్ మ్యామోత్. చూడండి ఇక్కడ మ్యామోత్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, ఎక్కువ. ఎనార్మస్. ఎనార్మస్ అన్న మీనింగ్ ఏంటి నాన్న, ఎక్కువ అంటూ ఉంటాం, పెద్ద అంటూ ఉంటాం. వ్యాస్ట్. ఓకేనా, సో వ్యాస్ట్ అన్న, ఎనార్మస్ అన్న ఎక్కువ అంటూ ఉంటాం, దీన్ని మనం ప్లితోరా అంటూ ఉంటాం. ఇవన్నీ వర్డ్స్ ఉంటాయి. ఇంకా మనకు చాలా వర్డ్స్ ఉంటాయి. గైగాంటిక్. ఓకేనా, ఓవర్వెల్మింగ్, ఇవన్నీ మనకు ఎక్కువ అనే మీనింగ్ ఇస్తాయి. ఓకేనా, ఇలా మీరు చదువుకుంటూ వెళ్ళాలి. ఒక వర్డ్ చూసినప్పుడు దానికి సంబంధించిన సినోనిమ్స్ అన్నీ అక్కడే నేర్చుకోవాలి మీరు. ఇవన్నీ మనకు ఎక్కువ అనే మీనింగ్ ఇస్తూ ఉంటాయి, రైట్. మరి దీనికి తక్కువ అనే మీనింగ్ ఏమి ఇస్తాయి చూడండి. ఎక్కువ అంటే ఈ వర్డ్స్ వచ్చినాయి, మరి తక్కువ అంటే ఏమొస్తాయి నాన్న, చూడండి ఇక్కడ స్కేర్సిటీ. ఓకేనా, స్కేర్స్ అంటాం సింపుల్గా. నెక్స్ట్ వన్ స్పార్స్. ఓకేనా, స్కేర్స్ అంటాం. ఓకేనా, స్పార్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ మనము స్కాంటీ రెయిన్ఫాల్ అంటాం కదా, తక్కువ అన్నమాట. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే డెర్త్. ఓకేనా, డెర్త్ అంటే మీనింగ్ ఏంటి, తక్కువ అంటూ ఉంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ లిటిల్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, తక్కువ. ఏ లిటిల్ అంటూ ఉంటాం, తక్కువ, కొంచెం అనమాట. ఓకేనా, కాబట్టి ఇవన్నీ మనకు తక్కువ అంటూ ఉంటాం. ఇక మనకు మోడికమ్. చూడండి ఇక్కడ మోడికమ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, తక్కువ అంటూ ఉంటాం. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ అన్న మీనింగ్ ఏంటండి, తక్కువ అంటూ ఉంటాం.
నెక్స్ట్ మనకు డిప్రైవ్డ్ ఆఫ్. ఓకేనా, డిప్రైవ్డ్ ఆఫ్ అన్న మీనింగ్ ఏంటండి, తక్కువ అంటూ ఉంటాం. నెక్స్ట్ మనం డెఫిసిట్. డెఫిసిట్ అన్న మనం ఏమంటాం చెప్పండి, తక్కువ, డెఫిసిట్. ఓకేనా, సో తక్కువ అంటూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ వర్డ్స్ మనకు తక్కువ అని చెప్తూ ఉంటాయి. ఓకేనా, సో ఎక్కువ తక్కువ అని అన్న, రైట్. ఎనీవే మనకు అప్పుడు ఎక్కువ అన్నప్పుడు మనకు మీనింగ్ ఏమొస్తుందంటే ఎక్సెస్. ఎక్సెస్ అంటే ఎక్కువనే కదా. ఇప్పుడు మనకు ఆప్షన్ 1. మీకు ఎక్స్ట్రా వర్డ్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రా వర్డ్స్ రాసుకోండి క్లియర్గా. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 4th క్వశ్చన్. ఏమడుతుండు, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటనిమ్ అండి. చూడండి హైకోర్టు ఎగ్జామ్స్లో సినానిమ్స్ యాంటనిమ్స్ మీద క్వశ్చన్స్ కంపల్సరీ అనమాట. అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ క్లియర్గా రాసుకోండి. నేను చెప్పే వర్డ్స్ అన్ని. యాంటనిమ్ అడుగుతున్నాను. కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అనే వర్డ్కి యాంటనిమ్ అడుగుతుండండి. క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ మీదనే ఫోకస్ చేయండి. మీకు సపోజ్ చూడండి ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చిండాను, ఒక నెగిటివ్ వర్డ్, ఒక పాజిటివ్ వర్డ్. చూడండి క్లియర్గా. ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చిండు, ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చిండు. ఇప్పుడు ఒక పాజిటివ్ వర్డ్కి సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డే కదా. ఒక పాజిటివ్ వర్డ్కి సినానిమ్ వల్ల మనకి ఏమవుతుంది చెప్పండి, పాజిటివ్ వర్డే అవుతుంది, రైట్. నెక్స్ట్ ఒక పాజిటివ్ వర్డ్కి యాంటనిమ్. యాంటనిమ్ అంటే మీనింగ్ ఏంటి మనకు, నెగిటివ్ వర్డ్ కదా. అంటే ఆపోజిట్ తీసుకోవాలి కదా. సో ఒక పాజిటివ్ వర్డ్కి యాంటనిమ్ ఏమవుతుంది మనకు, నెగిటివ్ వర్డ్ అవుతుంది ఇలా. ఓకేనా, అయితే మీరు ఆప్షన్ చెక్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన వర్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అర్థమైంది అనుకోండి, ఆన్సర్ వచ్చేసినట్టే. ఇచ్చిన వర్డ్ పాజిటివ్ అనుకున్నాను, అప్పుడు సినానిమ్ అడుగుతుంది అనుకోండి, మన ఆప్షన్స్ ఏం చెక్ చేసుకోవాలి, ఓన్లీ పాజిటివ్స్ ఉన్నాయి మాత్రమే ఆన్సర్లు అవుతాయి, నెగిటివ్స్ ఉన్నాయి ఆన్సర్లు కావు. నెక్స్ట్ ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చి దానికి యాంటనిమ్ అడిగింది అనుకోండి, ఆప్షన్స్లో ఏం చెక్ చేసుకోవాలి, ఓన్లీ మనం నెగిటివ్ వర్డ్స్ మాత్రమే చూసుకోవాలి. నెగిటివ్ అంటే నెగిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్, ఇంకా పాజిటివ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అన్నీ ఆన్సర్లు కావు, ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సేమ్ నెగిటివ్ వర్డ్ ఇచ్చిండు అనుకోండి, సపోజ్ ఇవ్వడమే ఒక నెగిటివ్ వర్డ్ ఇచ్చిండు. నెగిటివ్ వర్డ్ ఇచ్చేసి దానికి సినానిమ్, నెగిటివ్ వర్డ్కి సేమ్ మీనింగ్ అంటే మళ్ళీ మనకు నెగిటివ్ ఉంటుంది కదా. కాబట్టి సినానిమ్ మళ్ళీ మనకి ఏమొస్తుంది, నెగిటివ్ వర్డే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ అదే నెగిటివ్ వర్డ్కి మనకు యాంటనిమ్ అడిగింది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి, పాజిటివ్ వర్డ్ కావాలి. ఎందుకంటే నెగిటివ్కు పాజిటివ్ ఆపోజిట్ అవుతుంది కదా. కాబట్టి నెగిటివ్ వర్డ్కి యాంటనిమ్ అంటే పాజిటివ్ వర్డ్ కావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే ఇచ్చిన వర్డ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అన్నప్పుడు మీకు క్లియర్గా వర్కౌట్ అవుతుంది నాన్న. మీకు కనీసం ఆప్షన్స్ ఎలిమినేషన్ కోసమైనా సరే ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం గ్రూప్ అది మనకు తెలంగాణ హైకోర్టులో ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేస్తా. చూడండి క్లియర్గా. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏముంది నాన్న, యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ అంటే మీనింగ్ ఏంటి, గొడవ కాదా, గొడవ. కాబట్టి కాన్ఫ్లిక్ట్ అంటే మనకు గొడవ కాబట్టి అది పాజిటివా నెగిటివా, నెగిటివ్. ఓకేనా, గొడవ నాన్న అదొక ఫైట్, గొడవ అంటూ ఉంటాం, రైట్. మరి కాన్ఫ్లిక్ట్ అంటే నెగిటివ్ కాబట్టి డిసగ్రిమెంట్, ఆర్గ్యుమెంట్ అంటారు సింపుల్గా. మరి అప్పుడు యాంటనిమ్, ఒక నెగిటివ్కి యాంటనిమ్ అంటే మనకి ఏమై ఉండాలి, కంపల్సరీ పాజిటివే కదా మనకు రావాల్సింది. ఓకేనా, నెగిటివ్కి యాంటనిమ్ అంటే మనకు ఆప్షన్స్లో కంపల్సరీ పాజిటివ్ ఉండాలి కదా. మరి పాజిటివ్ ఉండాలి కాబట్టి ఒక్కసారి ఆప్షన్ చూడండి నేను ఇక్కడ మీరు క్లియర్గా. ఒకసారి ఆప్షన్ చూస్తే మనకు పాజిటివ్ మీనింగ్ ఉన్నది కావాలి కాబట్టి చూడండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు అంటే పాజిటివా నెగిటివా, నెగిటివ్ నాన్న. కాబట్టి ఇది మనకు ఆన్సర్ గానే కాదు. ఓకేనా, టెన్షన్ అంటే టెన్షన్ పడడం అంటే పాజిటివా నెగిటివా, అది కూడా నెగిటివే. మనకు కావాల్సింది ఇక్కడ పాజిటివ్ వర్డ్ కావాలి. కాబట్టి మనకు 2 ఆప్షన్స్ పోయినాయి. ఇట్లా కనీసం ఆప్షన్ ఎలిమినేషన్ కన్నా యూజ్ అవుతుంది నాన్న. నెక్స్ట్ పీస్ ఉంది, రిజల్ట్ ఉంది నాన్న. సో కాన్ఫ్లిక్ట్ అంటే డైరెక్ట్ మనం తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు పీస్ అని. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ, మరి పీస్ అంటే మీనింగ్ ఏంటి, శాంతిగా ఉండడం అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, రిజల్ట్ కాదు. ఏమొస్తుంది మనకు ఆన్సర్ ఇక్కడ, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్కర్డ్. చూడండి కాన్కర్డ్, డిస్కర్డ్ నాన్న. చూడండి కాన్కర్డ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, అగ్రిమెంట్ అని. డిస్కర్డ్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, డిసగ్రిమెంట్ అంటూ ఉంటాం. కాన్కర్డ్ అంటే అగ్రిమెంట్, డిస్కర్డ్ అంటే డిసగ్రిమెంట్ నాన్న. ఈ 2 వర్డ్స్ రాసుకోండి. మరి కాన్ఫ్లిక్ట్ అంటే మనకి ఏంటి నాన్న, డిస్కర్డ్ అని. ఓకే, అది పీస్. చూడండి ఇక్కడ మీకు పీస్ఫుల్కి వర్డ్స్ చెప్తాను చూడనా. సో ప్యాసిఫై అంటే మీనింగ్ ఏంటంటే ఏదో ఒక దాన్ని పీస్ఫుల్గా చేయడం అంటూ ఉంటాం. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఏముంటుందంటే ప్లకేట్. ప్యాసిఫై అన్నా ప్లకేట్ అన్నా మీనింగ్ ఏమొస్తుంది అంటే ఏదో ఒక దాన్ని సో పీస్ఫుల్గా చేయడం అనమాట. ఒక బ్యాడ్ సిచ్యువేషన్ని గుడ్ సిచ్యువేషన్ లాగా తీసుకురావడం అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ప్లీజ్ చేయడం. చూడండి ఇక్కడ సో ప్లీజ్ అన్న మీనింగ్ ఏంటంటే పీస్ఫుల్ సిచ్యువేషన్లోకి తీసుకురావడం. నెక్స్ట్ మనకు సూది. చూడండి సూది అన్న మీనింగ్ ఏంటంటే ఒక పీస్ఫుల్ సిచ్యువేషన్లోకి తీసుకురావడం అంటాం. ఇవన్నీ పీస్ఫుల్కి సంబంధించిన వర్డ్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఓకేనా, క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 5th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ మీద మీకు చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి మీకు. ఓకేనా, సో హైకోర్టు పోయినసారి ఇంగ్లీష్లో ఈ మోడల్ మీదనే క్వశ్చన్స్ అనేవి వచ్చాయి.
ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసి భయపడకండి, కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు మీరు. ఓకేనా? ఇక్కడ ఏమవుతుండు, ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో 4 words or phrases have been underlined, select the words phrases that contains an error. ఏమంటుందంటే కింద ఒక సెంటెన్స్ ఇచ్చాము, సెంటెన్స్లో 4 words కానీ 4 phrases-ని కానీ అండర్లైన్ చేసాము. ఈ అండర్లైన్ చేసిన వాటిలలో సో ఏ దాంట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి అంటుండు. అంటే ఏది రాంగ్ ఉంది, అండర్లైన్ చేసిన వాటిలో ఒకటి రాంగ్ ఉందట, ఆ రాంగ్ ఉన్నది ఏంటిది అని అడుగుతున్నాను అంతే. ఓకేనా? మరి ఇక్కడ మనకు చూసుకుంటే ద ఓల్డ్ గేట్ కీపర్స్ రాయల్టీ చూడండి. ఓకేనా? పాత ఓకే ఓల్డ్ గేట్ కీపర్స్ లాయల్టీ టు ద ఫ్యామిలీ. ఓకేనా? చూడండి ఇక్కడ ఓల్డ్ గేట్ కీపర్స్ లాయల్టీని అండర్లైన్ చేసినాను. మరి లాయల్టీ అనేది మనకి ఇక్కడ నౌనా కాదా? నౌన్. అది కరెక్టే ఉంది. ఇది మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిస్తే ఆన్సర్ వస్తుంది. ఓల్డ్ షాప్ కీపర్స్ లాయల్టీ అంటే క్లియర్గా చూడండి, షాప్ కీపర్స్, కీపర్ యొక్క. ఇప్పుడు బాయ్ యొక్క అంటే బాయ్స్, అబ్బాయి యొక్క. గర్ల్ యొక్క అంటే గర్ల్స్, గర్ల్ పెట్టి అపోస్ట్రఫీ వేసి పెడతాం. మరి ఇక్కడ కంపల్సరీ ఏం రావాలన్నా మనకు నౌనే రావాలి, అంతే కదా? నౌనే రావాలి. లాయల్టీ అనేది నౌనే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, కాబట్టి మనకు అది కరెక్టే. ఓకేనా? సో ఓల్డ్ గేట్ కీపర్ యొక్క లాయల్టీ అనేది దేనికి? టు ద ఫ్యామిలీ, ఫ్యామిలీకి, టు ద ఫ్యామిలీ. ఏమైనా రాంగ్ ఉందా? లేదు. నెక్స్ట్ ఈజ్ అంటే అండర్లైన్ చేయలేడు. ఈజ్ అన్క్వశ్చనబుల్. ఓకేనా? అది ఎలా ఉంది? అన్క్వశ్చనబుల్ అంటే అతని యొక్క లాయల్టీని మనం అసలు క్వశ్చన్ చేయలేమన్నమాట. ఈజ్ అన్క్వశ్చనబుల్. ఇక్కడ ఏమైనా రాంగ్ ఉందా? ఏం రాంగ్ లేదు, ఇక్కడ కూడా కరెక్టే ఉంది. ఎందుకంటే సో చూడండి, ఈజ్ బ్యూటిఫుల్ లాగా ఈజ్ అన్క్వశ్చనబుల్ అని. ఈజ్ తర్వాత మనకు అడ్జెక్టివ్ రావచ్చు కదా. కాబట్టి ఏబిఎల్ఈ అంటే మనకు అడ్జెక్టివ్, ఏబిఎల్ఈతో ఎండ్ అవుతే మనం వాటిని అడ్జెక్టివ్స్ అనొచ్చు కదా. కాబట్టి ఇది మనకు అడ్జెక్టివ్, ఈజ్ అన్క్వశ్చనబుల్, ఇది కరెక్టే. తర్వాత చూడండి ఇక్కడ హీ ఈజ్ అన్ ఓల్డ్ అండ్ ట్రస్ట్ ఎంప్లాయీ. ఇంకా చూడండి ఇక్కడ చూడండి, క్లియర్గా చూడండి, హీ ఈజ్ అన్ ఓల్డ్ అండ్ ట్రస్ట్ ఎంప్లాయీ. క్లియర్గా చూడండి, ఎంప్లాయీ. మీకు ఎంప్లాయర్ ఉంటుంది, ఎంప్లాయీ ఉంటుంది నాన్న. చూడండి, ఎంప్లాయీ, ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటేనేమో జాబ్ ఇచ్చేవాళ్ళు, ఎంప్లాయీ అంటేనేమో జాబ్ చేసేవాళ్ళు. ఓకేనా? ఎంప్లాయర్ అంటే జాబ్ ఇచ్చేవాళ్ళు అనమాట, ఓనర్స్ అనమాట, రైట్? ఎంప్లాయీ అంటేనేమో జాబ్ చేసేవాళ్ళు. ఈ రెండు మనకు నౌన్సే అండి, ఈ రెండు మనకి ఏం చెప్పండి? నౌన్స్. మరి క్లియర్గా చూడండి ఇక్కడ, సో హీ ఈజ్ అన్ ఓల్డ్ అండ్ డాష్ ఎంప్లాయీ అంటే మరి ఇక్కడ ఎంప్లాయీ అనేది ఎలాంటి వాడో చెప్తుండా లేదా ఇక్కడ చెప్తుండే? ఎలాంటి వాడు? చాలా నమ్మదగ్గ ఎంప్లాయీ అని. ఓకేనా? ఓల్డే కానీ నమ్మదగ్గ ఎంప్లాయీ. మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి అండి? ఎంప్లాయీని మోడిఫై చేసే వర్డ్ కాబట్టి ఇక్కడ మనకు అడ్జెక్టివ్ కావాలి కదా. మరి అడ్జెక్టివ్ వర్డ్ కావాలి కాబట్టి ఇక్కడ సో ట్రస్ట్ అనేది మనకు అడ్జెక్టివా? కాదు. ట్రస్ట్ అనేది అడ్జెక్టివా? కాదు. ట్రస్ట్, ట్రస్టెడ్, ట్రస్టెడ్, ట్రస్టింగ్, ఇది మనకు వెర్బ్ అండి. ట్రస్ట్ అనేది మనకి ఏం చెప్పండి? వెర్బ్ నా. ట్రస్ట్ అనేది మనకు వెర్బ్, రైట్? మరి అప్పుడు మనం దీన్ని అడ్జెక్టివ్ ఏం చేసుకుంటామంటే ట్రస్టెడ్ అనేది మనకు అడ్జెక్టివ్ ఫామ్లా యాక్ట్ చేస్తుంది నాన్న. దీన్ని మనం ఏమంటామంటే పార్టిసిపల్ అడ్జెక్టివ్ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి? పార్టిసిపల్ అడ్జెక్టివ్ అంటాం. సో ట్రస్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, వెర్బ్ ఫామ్స్ V3 ఫామ్ అనేది మనకు ఎలా యాక్ట్ చేస్తుంది అంటే అడ్జెక్టివ్లా యాక్ట్ చేస్తుంది నాన్న. ఇట్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఏ కాంప్లికేటెడ్ ప్రాబ్లం అన్నప్పుడు చూడండి, ప్రాబ్లం అనేది నౌనే కదా. ఎలాంటి ప్రాబ్లం? కాంప్లికేటెడ్ ప్రాబ్లం. యాక్చువల్గా కాంప్లికేటెడ్ అనేది ఏంటి నాన్న? V3 ఫామ్. మరి V3 ఫామ్ ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుంది? అడ్జెక్టివ్లా యాక్ట్ చేస్తుందని, రైట్? కాబట్టి V3 ఫామ్ అనేది వెర్బ్లా యాక్ట్ చేస్తుంది, అడ్జెక్టివ్లా కూడా యాక్ట్ చేస్తుంది నాన్న. మరి మనకి ఇక్కడ సో వెర్బ్ ఇచ్చి మనకు అక్కడ ఎంప్లాయ్ ఇచ్చాడు, ట్రస్ట్ ఇచ్చి ఎంప్లాయ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనకు అడ్జెక్టివ్ అయితే కావాలి కదా, అడ్జెక్టివ్ ఫామ్ అయితే కావాలి కదా. V1 అయితే అడ్జెక్టివ్లా యాక్ట్ చేయదు. ఓకేనా? మరి ఏది యాక్ట్ చేస్తుంది? V3 అనేది యాక్ట్ చేస్తుంది కదా మనకు అడ్జెక్టివ్ లాగా. కాబట్టి మనము ట్రస్టెడ్ ఎంప్లాయీ అనొచ్చు అనమాట. అంటే నమ్మదగిన ఎంప్లాయీ, మనం నమ్మొచ్చు అనమాట అతన్ని, రైట్? కాబట్టి ట్రస్టెడ్ ఎంప్లాయీ. ట్రస్టెడ్ V3 కదా. V3 అనేది మనకు అడ్జెక్టివ్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి V1 అయితే యాక్ట్ చేయదు మనకు అడ్జెక్టివ్ లాగా. మరి ఇక్కడ అడ్జెక్టివ్ ప్లేస్ ఇది, అడ్జెక్టివ్ ప్లేస్లో వచ్చి వాడు V1 పెట్టాడు, మెయిన్ వర్బ్ పెట్టాడు అంటే ఇది మనకు రాంగ్ ఉంది. సో మనకి ఏముండాలంటే ఇక్కడ ట్రస్టెడ్, అది మనకు రాంగ్ ఉంది కదా. రాంగ్ ఉంది కాబట్టి మనకి ఏ ఆప్షన్ లేదు రాను, ఆప్షన్ 1లో ఉంది. కాబట్టి అక్కడ ట్రస్టెడ్ ఉండాలి అంతే, అదే ఎర్రర్. ఓకేనా? సో ఇక్కడ మనకు ట్రస్ట్ అనేది ఎర్రర్, రాంగ్ ఉంది. ట్రస్టెడ్ ఉంటే మనకు అది కరెక్ట్ అయ్యేది. క్లియరా? ఓకే కదా అందరికీ? ఇంత కాన్సెప్ట్ ఉంటుంది మీకు, ఇవన్నీ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి. అంత ఈజీగా సాల్వ్ చేయలేరు నాన్న మీరు. ఓకేనా? నేర్చుకోవాలి అన్నీ, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా నాన్న? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మీరు, సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్ మీద కూడా కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట, రైట్? చూడండి ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే 4 ఆప్షన్స్ ఇచ్చే 4గిట్లలో ఏ స్పెల్లింగ్ కరెక్ట్ ఉందో అడుగుతున్నాను. చూడండి ఇక్కడ క్వారల్. క్వారల్ అంటే తెలుసు కదా, ఫైట్. క్వారల్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? ఫైట్, ఆర్గ్యుమెంట్ అంటూ ఉంటాం.
ఓకే, ఫైట్, ఆర్గ్యుమెంట్ అంటూ ఉంటాం. మరి చూడండి ఇక్కడ క్లియర్గా క్వారల్ అన్నప్పుడు మనకు సో స్పెల్లింగ్ ఎలా ఉంటుంది నాన్న? సో RR సింగిల్ ఎల్ ఉంటుంది. ఓకేనా, QUARRAL సింగిల్ ఉంది, ఆన్సర్ కాదు. RR ఉంది, DL కూడా ఉంది, ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుందన్న క్వారల్. V1లా వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. అదే మనకు క్వారల్డ్ అన్నాం అనుకోండి, ఇది కూడా చూడండి క్లియర్గా, అప్పుడు మనకు LL వస్తుందండి. సారీ, క్వారల్డ్ అంటాం కదా, క్వారల్డ్ అన్నప్పుడు మనకు RR ఉంటుంది, DL కూడా వస్తుంది అనమాట. అదే మనకు క్వారల్ అన్నప్పుడు మాత్రం సింగిల్ ఎల్లే ఉండాలి, క్వారల్డ్ అన్నప్పుడు మాత్రం LL వస్తుంది నాన్న. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి. ఇక మనకు క్వారల్డ్ ఏం అనలేడు కాబట్టి సింగిల్ ఎల్లే కదా, కూడా మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. అర్థమైందా? మీకు 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న ఈ వీడియోలో. ఓకేనా, అందరికీ క్లియర్గా అర్థమైంది కానీ ఓకేనా? ఇట్లా ఉన్నాయి క్వశ్చన్స్ మనకు హైకోర్టులో. చూసారు కదా ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో. అంటే మ్యాక్సిమం అంత సింపుల్ ఏం కాదు మనకు. ఓకేనా, జిఎస్ చదువుతారని ఎవరైనా చదువుతారు, జిఎస్, హిస్టరీ, పాలిటీ అన్నీ చదివే ఉన్నారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు మనం ఏంటి, ఫోకస్ ఇంగ్లీష్ మీదే చేయాలి. ఇందులో ఎట్లా మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ లేదు అసలు. ఓకేనా, 0 వెయిటేజ్, ఆర్థమెటిక్ రీజనింగ్ అసలు లేదు. సో ఇంగ్లీష్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. క్వశ్చన్ చూశారు కదా, అంటే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు, ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం కష్టమే. ఓకేనా, సో నేను చెప్పేది ఏంటంటే, సో మీరు గనక ఈసారి ఓకేనా, సో 2025లో సో మీరు గనక సో తెలంగాణ హైకోర్టులో జాబ్ సాధించాలనుకుంటే ఇంగ్లీష్లో మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అంతే. అట్లా వచ్చిన వాళ్ళకే జాబ్ వస్తుంది అంతే. ఓకేనా, నేను చెప్తున్నా కదా, మీకు గనక అలాంటి జాబ్ రావాలి, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అప్పుడు సో అక్కడ TSAP హైకోర్టు కోర్సెస్ ఉంటాయన్న మన దగ్గర. ఓకేనా, TSAP హైకోర్టు కోర్సెస్ ఉంటాయి, కిందికి వెళ్ళండి. SSC కోర్సెస్, ఓకేనా, బ్యాంకింగ్ కోర్సెస్ లాగా మీకు TSAP హైకోర్టు కోర్సెస్ ఉంటాయి. అవి ఓపెన్ చేయండి. అవి ఓపెన్ చేస్తే మీకు అక్కడ సో 1 మంత్ కోర్సు 199కి, 3 మంత్స్ కోర్సు 299కి నాన్న. ఇది మీకు హై లెవెల్ కంటెంట్, అంటే ఎగ్జామ్కి ఉపయోగపడే కంటెంట్ అనమాట. గ్రూప్ 2 పేపర్ అంత సింపుల్గా రాలే మనకు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు SSC లెవెల్లో క్లాసెస్ ఉంటాయి నాన్న. అవే కాన్సెప్ట్స్ వినాలి మీరు. ఓకేనా, కాన్సెప్ట్స్ విన్నామా, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినామా, యూట్యూబ్ దగ్గరికి వెళ్ళి సార్ ఏం చెప్పాడో క్లియర్ కట్గా చూసినామా, అంతే. కాన్సెప్ట్ వినాలి. నోట్స్ కూడా ఉంటుంది నాన్న, ప్రతి కోర్సులో మీకు నోట్స్ ఉంటుంది అక్కడ. ఓకేనా, నోట్స్ PDF కూడా ఉంటుంది, ఆ నోట్స్ PDF కూడా చూసుకోవచ్చు మీరు. ఓకేనా, సో కాబట్టి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటే వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. ఓకేనా, సో మీకు కనుక జాబ్ రావాలి అంటే సో క్లాసెస్ వినండి, క్లియర్గా వినండి, రైట్. అలాగే మీకు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసెస్ చూడండి నాన్న. సో ఫ్రీ డెమో క్లాసెస్ చూస్తే నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా మిస్ చేస్తుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, సో మన బుక్ కూడా ఓకేనా, ఇంగ్లీష్కి సంబంధించి ఎక్సలెంట్ బుక్ అండి. ఓకేనా, ఇంగ్లీష్ గ్రామర్ ప్లస్ వొకాబులరీ రెండింటికి సంబంధించి ఈ ప్రస్తుత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని అన్ని టాపిక్స్ని ఈజీ వేలో మీకు బుక్ రూపంలో అందించబోతున్నాం. త్వరలోనే మనకు బుక్ కూడా రాబోతుంది అండి. ఓకేనా, ఇంగ్లీష్కి సంబంధించిన బుక్ కూడా రాబోతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అందులో మీరు కంపేర్ చేసుకోండి, బయట మార్కెట్లో ఉన్న బుక్స్ అన్నిటితోటి కంపేర్ చేసుకొనే మన బుక్ తీసుకోండి. ఓకేనా, బుక్ కూడా మీకు త్వరలోనే లాంచ్ చేస్తున్నామండి. సో దానికి కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చెప్పండి. ఓకేనా, సో అలాగే సో మీరు ఆల్రెడీ చూసారు కానీ సో మనకు గ్రూప్ 4 జాబ్ చాలామంది సాధించారు మన క్లాసెస్ విన్న వాళ్ళు. ఓకేనా, గ్రూప్ 4 జాబ్ కూడా ఆల్రెడీ వచ్చింది, వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఇవన్నీ 40కి 35 ఎబో వచ్చిన వాళ్ళు ఉన్నారు నాన్న. సో మనకు హైకోర్టు ఎగ్జామ్స్లో కూడా 40% వరకు మనకి ఇంగ్లీష్ క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి మీరు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో వీడియో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నేను ఇంకా వీడియోస్ అనేవి మీకోసం చేస్తూనే ఉంటాను, రైట్. ఆల్రెడీ మీకు ఒక వీడియో ఆల్రెడీ చేశాను నాన్న, మీకు హైకోర్టు గురించి మన ఛానల్లో ఉంది, అది వెతికి దాన్ని కూడా చూసుకోండి. ఓకేనా అండి, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ. ఓకేనా, షేర్ మై వీడియోస్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.